గుడ్ మార్నింగ్, శుభోదయం, శ్రీమాత్రే నమః. బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఇవాళ ఏంటి ఎండ అయితే ఇవాళ కొంచెం మబ్బులుగా ఉందన్నమాట. నిన్నైతే ఎండ బాగుంది, ఈరోజు కొంచెం మబ్బులు ఎండ. ఇప్పటి నుంచి ఉమ్మతీత ఎక్కువ ఉంటుంది కదా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో బెండకాయ కూర, ములక్కాయ చారు, బీట్రూట్ కూర, బీట్రూట్ ఆలుగడ్డ కలిపి చేశాను. ఆమెకాయ పచ్చడి అనమాట. మీరు కూడా చూసేయండి. వంటల వీడియోస్ అడుగుతున్నారండి, ఇక నుంచి వంటల వీడియోస్ కూడా వస్తాయి. ఇట్లా నన్ను అందరూ ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములండి. నా ఛానల్ని ఇలా ముందుకి మీ సహకారంతో నా ఛానల్ ఇలా ముందుకెళ్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా వారికి, మా పిల్లలకి అయితే చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టించిన ఛానల్, ఆ తర్వాత మీరు సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళింది మీరు కాబట్టి సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ధన్యవాదములు. అయితే బెండకాయ కూర అయితే వచ్చిందండి. అన్ని తాలింపులు అన్నీ తీయలేదు, వీడియో తీయలేదన్నమాట. చారుపొడి అయితే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ములక్కాయ చారుపొడి వీడియో కూడా పెట్టేశానండి. నేను చారుపొడి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను. ములక్కాయలతో రసం అనమాట. ములక్కాయలు చారులో వేసుకుంటారా అని అంటారు కదా, వేసుకుంటారండి, చాలా బాగుంటుంది. మా తోటకూడలు చేసేదనమాట. నేను తన దగ్గర నేర్చుకున్నాను. ఆల్రెడీ ములక్కాయ చారు కూడా నేను పోస్ట్ చేసేస్తాను అనమాట. ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి, అయినా కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నాను నేను. చారు అన్ని మీరు ఎలా పెట్టుకుంటారో, నీళ్ళ చారు, దాంట్లోనే ములక్కాయలు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో కూర చేయాలండి, బీట్రూట్ కూర చేయాలి. ఇంకోటి ఆనపకాయ పచ్చడి అయితే చేసేస్తానండి. చపాతీలు కూడా అయిపోయినాయండి లంచ్లోకి. నెక్స్ట్ కొత్త మామిడికాయ కారం ఆల్రెడీ అందరి ఇళ్ళలో ఉండేస్తుంది కదా, అదే. ఇవేంటి అనుకుంటున్నారా? దీని గురించి మా పాప చెప్తుందండి. ఇది డైట్ తీసుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ అనమాట ఇది. ఎందుకంటే ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, అంటే డైట్ చేస్తున్నాము ఒళ్ళు తగ్గాలి అన్న వాళ్ళకి మంచి రెమెడీ అనమాట. ధనియాలు, జీలకర్ర, వాము, మెంతులు కూడా అండి. ధనియాలు మీ ఆప్షన్ అండి, వేసుకుంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఇన్ని వేసుకోవచ్చు అనమాట, 10 గింజల వరకు. మెంతులు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట. దీని గురించి మా పాప చెప్తుంది. డైట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం ఉద్యోగరీత్యా, నెక్స్ట్ హాస్టల్లో ఉండి చదువుకుంటాం కాబట్టి వాళ్ళకి ఫుడ్ అనేది సరిగా అందకపోవడం వల్ల ఫాస్ట్ ఫుడ్ అనేది తింటారండి. వాళ్ళు కావాలని తినరు, వాళ్ళకి టైం లేక, వండుకుండే ఓపిక లేక, హాస్టల్లో ఫుడ్స్ ఒక చోట బాగుండి ఒక చోట బాగోక అడ్జస్ట్ అయ్యి వాళ్ళు పిజ్జా బర్గర్లు తింటూ ఉంటారు. పాపం వాళ్ళ తప్పు కాదు, అట్లానే ఫ్యామిలీస్ కూడా వాళ్ళ కోసమని హైదరాబాద్. సో అందుకని వాళ్ళకి ఒళ్ళు అనేది వచ్చేస్తుంటుంది. ఒళ్ళు రావటం వల్ల ఏంటంటే అన్ని విధాలు కూడా ఇబ్బందిగా పడుతుంటారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. వాటి కోసమే నేను పౌడర్ అయితే చేస్తున్నాను. ఒక డైటే కాదండి, ఇందుట్లో ఇంకా చాలా రకాలకి ఈ పౌడర్ అయితే పనిచేస్తుంది అనమాట. దీని గురించి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చక్కగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అయితే బాగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అందరికీ పనిచేస్తుంది ఈ పౌడరు. దీన్ని స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇవన్నీ వేయించుకోవాలండి. ఆల్రెడీ నేను మెంతిపిండి వేయించేసి పెట్టుకున్నాను. ఇవన్నీ లైట్ గా వేయించుకోవాలి. కూర చూద్దాం. కొంచెం మగ్గితే బెండకాయ కూర అయిపోతుందండి. రసం కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఆల్రెడీ నేను ప్రతి దాంట్లో కూడా వేస్తాను. ఉప్మాలో కూడా చిన్న టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే వేస్తానండి. చాలా మంచిది, షుగర్కి ఉన్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది. కొంచెం ఓపిక చేసుకొని మెంతిపిండి కూడా వేసేసుకోండి ప్రతి కూరల్లో. ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే ఆల్రెడీ పట్టేశాను కాబట్టి 3 వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. బీట్రూట్ కూరలో అయితే తగినంత ఉప్పు, కారం అండి చిటికెడే వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, చక్కగా తీయగా బాగుంటుంది అన్నమాట. బీట్రూట్ కూర కూడా అయిపోయింది.
స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈరోజు వంటలు వచ్చేసి బీట్రూట్ ఆలుగడ్డ కూర, ఆనపకాయ పచ్చడి, బెండకాయ ఫ్రై, గడ్డ పెరుగు, ములక్కాయ చారండి. రైస్ అయితే ఉడుకుతుందనమాట. కమ్మటి ఇంట్లో నెయ్యి. ఇవి మా అమ్మగారికి ఉప్పు కారం లేకుండా తీసిన కూరలండి. క్రియాటిన్ పేషెంట్లకి ఉప్పు కారం లేకుండా తీయాలన్నమాట. అన్నీ కూడా ఈ బౌల్స్కి తీసేస్తానమాట. చూడండి, ములక్కాయ కారం, ఉప్పు ఒకటే ఉండదు. ఉప్పు, చింతపండు, బెండకాయ కూర, ఈ 4 మా అమ్మగారికి అనమాట. ఉప్పు కారం లేకుండా కొంచెం ఓపికగా చేసుకుంటే బాగుంటుందండి వాళ్ళకి. ఆనపకాయ పచ్చడి 2 days వరకు వస్తుంది. చక్కగా కూరండి. ఈ బౌల్స్ చాలు వాళ్ళకి. కూర ఎక్కువగా ఉంటే ఏంటంటే ఉప్పు, చింతపండు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్కువ కూర వేసుకొని తింటే బాగుంటుంది అనేసి నేను తీస్తానమాట. అయినా తీయాలండి, అప్పుడు కూర తినాలి, ఆ రైస్ తక్కువ తినాలి. ఇవన్నీ ఈరోజు మా ఇంట్లో వంటలు వచ్చేసి గడ్డ పెరుగు, ములక్కాయ చారు, బెండకాయ ఫ్రై, ఆనపకాయ రోటి పచ్చడి, బీట్రూట్ కూరండి. రైస్ ఉడుకుతుంది. రైస్ అయితే ఉడికిపోతున్నదండి. ఎండాకాలం కాబట్టి 10:30 కల్లా వంటలు చేసేస్తానండి. ఇక సాయంత్రం మళ్ళీ 6:30, 7ంటికి చల్లపట్టాకి వంటింట్లోకి వస్తాము. ఎందుకంటే వంటింట్లో ఆడవాళ్ళకి ఎంత వేడి ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం హెల్త్ ఎండాకాలం చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి. ఈ అంత ఎండలో ఈ వంటింట్లో వేడికి మనకైతే డిహైడ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. వాటర్ కూడా తీసుకుంటూ ఉండండి, ఓకేనా? ఈ వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తూ ఉండండి. హెల్త్ పౌడర్ గురించి వస్తుంది. విరజాజి పూలు కూడా పూసాయండి. నేను నిన్న మొగ్గలు వేసిందని అనుకోలేదు. విరజాజి పూల చెట్టు తీగే కానీ చెట్టులాగా కట్ చేశాను అనమాట. నేను గుమ్మగుమ్మలాడిపోతున్నాను మంచిగా. ఇటు మల్లెపూలు, ఇటు విరజాజులు. ఏ పూలు పూరినా పండైనా ముందు దేవుడికి అయితే పెట్టేస్తానండి. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా విరజాజులు. చాలా ఈ పిన్నిస్ గుచ్చి పెట్టుకున్నా చాలండి, సూపర్గా ఉంటాయి విరజాజి పూలు. మొగ్గలు కూడా వచ్చేసాయి చూడండి. ఇంకొంచెం మొగ్గలు అయితే కోసేయచ్చు అనమాట. కోసి ఎక్కువ మొగ్గలు అయితే మాల కట్టుకొని పెట్టుకోవచ్చు అండి పూలు. ఇవాళ చుట్టాలు అయితే వస్తున్నారండి నాకు. విరజాజులు, మల్లెలు. ఇవి శాంతం ఇచ్చట్లేదండి, ఇచ్చితే బాగుండేది. అన్నమాట. ఇలా మా అక్క వాళ్ళైతే వస్తున్నారండి. అమ్మవారి గురికి వచ్చేసి ఇటు వస్తున్నారనమాట. రమ్మనమన్నాను. మాకు దగ్గరలోనే ఉంటారు. ఈ ఎండలకి ఎటు కదలలేక వాళ్ళ పిల్లలు వచ్చారనేసి అమ్మవారి గురికి అయితే వస్తున్నారనమాట. అమ్మవారు జగదాంబ టెంపుల్ అండి. నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా. ఆ అమ్మవారికి చీర, జాకెట్, గాజులు సమర్పించడానికి వస్తుందన్నమాట. గాజుల దండ తయారు చేసింది. వాళ్ళు గుడికి వెళ్ళి ఇటు ఇంటికి వస్తారనమాట. జాజులు జాజిరి రాజిరి 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 జాజిరిలో చూసారు కదా. విరజాజులు, మల్లెలు ఎన్ని పూసినా ఆనందమేనండి. పిన్నిసి గుచ్చి పెట్టుకున్న 4-5 పూలు చక్కగా ఆనందంగా ఉంటుంది. దేవుడికి అయితే కోస్తున్నానండి పూలు. పూలండి మారేడు దళాలు కూడా కోస్తానమాట. ఇక్కడ మారేడు దళాలు ఉన్నాయి, వీళ్ళని అడిగి పూసుకుంటానమాట. మారేడు దళాలు
ఏసీలో ఉండి ఉండి బయటకు వచ్చినా కష్టమే, బయట ఉండి ఏసీలోకి వెళ్ళినా కష్టమేనండి. ఏసీ పడని వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా పిల్లలతో పెద్దలతో జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు వంటలు ఏంటి అనేది మొత్తం పెడతాను వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.